నమస్తే ఫ్రెండ్స్, నేను మెరబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. మంగ్లీ మధుర్ అమ్మావత్ కేసు విషయంలో బాధితులు అందరూ రోడ్డున పడుతున్నారు. ఎంతో మంది వాళ్ళు బాధలు చెప్తున్నారు. అయినా కానీ ఇటు ప్రభుత్వం కానీ అటు ప్రతిపక్షం కానీ ఎవరు కూడా దీనిపై స్పందించడం లేదు. కొద్ది రోజులైతే ఈ ఇష్యూ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ముందు 3 ప్రతిపాదనలు ఉంచాలన్నది నా ఆలోచన. సో ఆ 3 ప్రతిపాదనలు ఏంటంటే, మొదటి ప్రతిపాదన వచ్చేసి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దీంట్లో కల్పించుకోవాలి, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి, బాధితులందరి వివరాలను సేకరించాలి, ఇమ్మీడియట్ గా దీంట్లో ఉన్న బాధితులందరినీ పిలిపించి మాట్లాడాలన్నది మొదటి ప్రతిపాదన. రెండో ప్రతిపాదన వచ్చేసి ఇమ్మీడియట్ గా ఈ బాధితులు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియడం లేదు, చాలా మంది భయపడి ముందుకు రావడం లేదు. కాబట్టి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అనౌన్స్ చేసి అవగాహన పెంచి ఆ వచ్చిన బాధితుల వివరాలన్నీ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా డాక్యుమెంట్ చేసి ఆ కమిటీ దానిపై విశ్లేషణ చేయాలన్నది రెండో ప్రతిపాదన. ఇక మూడో ప్రతిపాదన విషయాన్ని కనుక వచ్చినట్లయితే, ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు, అటు బాధితులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. కాబట్టి 2 రాష్ట్రాల్లో సంబంధించిన బాధితులు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్న ప్రభుత్వం దీన్ని సిబిఐకి రెఫర్ చేసి సిబిఐ ఈడీని గనక దీంట్లో రంగంలో గనక దించగలిగితే దీనికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని వెనకాల ఎంతో మంది పొలిటికల్ లీడర్ల యొక్క హస్తం కూడా ఉంది అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి కొంతమంది కేంద్ర మంత్రులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ బాధితులకు న్యాయం జరగాలి అని అంటే ఇమ్మీడియట్ గా అటు సిబిఐ ఈడీ గనక ఇన్వాల్వ్ అయితే తప్ప వీళ్ళకు న్యాయం జరగదు. ఒక సింపుల్ సివిల్ కేసు కింద డైవర్ట్ అయిపోయి బాధితులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఈ 3వ ప్రతిపాదనను కూడా పరిశీలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ 3 ప్రతిపాదనలపై కనుక ప్రభుత్వం ఇమ్మీడియట్ గా స్పందిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నది నా కోరిక. కాబట్టి ఈ రీల్ చూస్తున్న వాళ్ళందరూ ఇది ప్రభుత్వం దీనిపై చర్య తీసుకునేంత వరకు ఈ రీల్ని మీరు షేర్ చేసి ఎక్కువ మందిలో అవగాహన కల్పించాలి అన్నది నా ఉద్దేశం. జై హింద్.